అందరికీ నమస్కారం. ఈరోజు సతీష్ గొల్లపూడి గారి రచన 'డిజిటల్ అవధాని'. రమణ ముభావంగా ఉన్నాడు. అంతా కలలా జరిగిపోయింది. వారం క్రితం వరకు తన జీవితం ఉల్లాసంగా సాగిపోయేది. ఒక్కసారిగా అంతా తిరగబడిపోయింది. తన భార్య సరళ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాడు. జరిగిన విషయంలో తన తప్పు లేదంటే ఎవరు నమ్ముతారు? సరళ మాత్రం ఏమీ జరగనట్టు చక్కగా పలకరిస్తుంది. ఇంతకు ముందు కంటే కూడా అడిగి మరీ సపర్యలు చేస్తోంది. ఆ సంఘటన జరిగాక వారం రోజులు ఆఫీస్‌కి సెలవు పెట్టాడు. ఎన్నాళ్ళని సెలవు పెడతాడు? మనస్సు చంపుకుని ఆఫీస్‌కి వెళ్ళాడు. తన బాసు విశ్వనాథం చండశాసనుడు. తనను ఎక్కడ చీల్చి చెండాడుతాడో అనుకుంటే అదేంటో చూడగానే చిరునవ్వులు చిందిస్తూ పలకరించాడు. "ఏమోయ్ రమణ, హఠాత్తుగా వారం రోజులు సెలవు పెట్టావు? అంతా ఓకేనా?" అని కుశలమడిగాడు. "అంతా బాగానే ఉందండి" ముక్తసరిగా బదులు ఇచ్చి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. సాటి ఉద్యోగులంతా తనని అదోలా చూస్తున్నట్టు అనిపించింది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా తన గురించే గుసగుసలాడుతున్నట్టు అనిపించింది. ఆఫీసు ఫోన్ నెంబరు, భార్య మరియు ముఖ్యమైన ఓ 10 నెంబర్లు ఉంచి మిగతా ఫోన్ నెంబర్లన్నీ తన ఫోన్ నుంచి డిలీట్ చేశాడు. అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయి అకౌంటు క్లోజ్ చేశాడు. ఆ దురదృష్టకర సంఘటన జరగకపోయి ఉంటే తన జీవితం వారానికి 3 మీటింగులు, 60 లైకులుగా సాగిపోయేది. అసలు ఏమి జరిగిందంటే, తెలిసిన వారందరూ రమణని డిజిటల్ అవధాని అంటారు. అవధానులు కేవలం అవధానం జరిగే సమయంలోనే అత్యంత దీక్షతో మనస్సు కేంద్రీకరించి సమాధానాలిస్తూ ఉంటారు. రమణ మాత్రం రేయింబవళ్ళు డిజిటల్ అవధానం చేస్తూ ఉంటాడు. డిజిటల్ అవధానం అంటే ఫోన్‌లోనో, ఆన్‌లైన్‌లోనో పృచ్ఛకుల ప్రశ్నలకు సమాధానం చెప్తాడని కాదు. 24 గంటలు ధ్యాస అంతా ఫోను, వాట్సాపు, ఫేస్‌బుక్కు, ట్విట్టర్‌ల పైనే. అందుకే అందరూ అతన్ని డిజిటల్ అవధాని అంటారు. రమణ తాను చిన్నప్పుడు చదివిన స్కూళ్ళు, కాలేజీలు, ఊర్లలో మిత్ర బృందాలు, పనిచేసిన ఆఫీసులు, బంధువులు వీరందరితో కూడి ఉన్న రకరకాల వాట్సాప్ గ్రూపులలో మెంబరు. ఏ గ్రూప్‌లో పోస్ట్ వచ్చినా వెంటనే స్పందిస్తాడు. అన్ని గ్రూపులలో తలలో నాలుకలా అయిపోయాడు. అతని చురుకుదనం చూసి 6 గ్రూపులకు అడ్మిన్‌ని చేశారు. ఫేస్‌బుక్‌లో రమణ చాలా యాక్టివ్. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ సంఖ్య 5000 దాటిపోయింది. పోస్ట్ వచ్చిన వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెడతాడు. వారానికి ఒక్కసారన్నా ఫోటోసు అప్డేట్ చేస్తాడు. తాను పెట్టిన పోస్టుకి వందల్లో లైకులు వస్తే సరే, లేకుంటే వారమంతా తెగ బాధపడిపోతాడు. ట్విట్టర్‌లో అనేక మంది సెలబ్రిటీలని ఫాలో అవుతూ ఉంటాడు. వీకెండ్ వచ్చిందంటే జూమ్ మీటింగుల్లో తలమునకలవుతాడు. తనకు తెలిసి ఏ సాంస్కృతిక కార్యక్రమం, కవి సమ్మేళనం జరిగినా వీలైతే అతిథిగా లేకుంటే వీక్షకుడిగా తప్పక పాల్గొంటాడు. ఇక ఫోన్ కాల్సు, ఈమెయిల్సు సరేసరి. నాణేనికి రెండు వైపులా ఒకే విధంగా ఉండనట్లు సోషల్ మీడియాలో అతిగా నిమగ్నమవడం వల్ల రమణకు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా కష్టాలు మొదలయ్యాయి. ఆఫీసులో కాస్త సందు దొరికితే ఇయర్ ఫోన్లలో మాట్లాడడం, మెసేజీలు పెట్టడం చేస్తూ ఉంటాడు. తన లైక్ల గురించి, పాల్గొన్న మీటింగుల గురించి గొప్పగా చెప్పడం పరిపాటి. రమణ వాలకం నచ్చని సహచర ఉద్యోగులు దూరంగా ఉంటున్నారు. రమణకు మాత్రం తాను పేరు తెచ్చుకోవడం నచ్చక వారు దూరంగా పెడుతున్నారని గట్టి నమ్మకం. సహచర ఉద్యోగులు ఎలా ఉన్నా తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ బాస్ విశ్వనాథం 2 సార్లు హెచ్చరించాడు. ఆఫీసు వేళల్లో ఫోన్ పట్టుకుంటే చర్య తప్పదని చెప్పాడు. ఇంట్లో కూడా రమణ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఈ విషయమై ప్రతిరోజు తనకి, తన భార్య సరళకి గొడవ జరుగుతోంది. ఫోనే ప్రపంచమై ఇంటి బాధ్యతలు పట్టించుకోవడం లేదని, మనుషులతో కలవడం లేదని, కనీసం పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదని సరళ ఫిర్యాదు. పేకాట, జూదం, మద్యపానంలాగా సోషల్ మీడియాకు అతిగా అలవాటు పడడం ఒక వ్యసనమని, రమణ ఆ వ్యసనం నుంచి బయటపడలేని బలహీనుడని తెగేసి చెప్పింది. 2 నెలల క్రితం రమణ చిన్ననాటి స్నేహితుడు విక్రమ్ ఇంటికి వచ్చాడు. విక్రమ్ మాటంటే రమణకు గౌరవం. సరళ విక్రమ్ దగ్గర తన బాధ వెళ్ళగక్కింది. "అన్నయ్య, ఈయనని ఎలా దారికి తేవాలో అర్థం కావట్లేదు.
ఆఫీసు, ఇల్లు అని లేకుండా పొద్దస్తమానం ఆ మాయదారి ఫోన్ పట్టుకుంటారు. అర్ధరాత్రిళ్ళు కూడా ఫోన్ చూస్తూ నిద్ర కూడా పోనివ్వడం లేదు. తాగుబోతులకి, జూదగాళ్ళకి ఉన్నట్లుగా సోషల్ మీడియా పిచ్చి ముదిరిన వాళ్ళకి ఏవైనా కౌన్సెలింగ్ సెంటర్‌లు లేదా డీ అడిక్షన్ సెంటర్‌లు ఉన్నాయా అని అమాయకంగా అడిగింది. ఈ కాలంలో సోషల్ మీడియా వ్యసనం ఒక సామాజిక సమస్యగా మారింది. ఎంతటి ఉపయోగకరమైన సాధనమైనా పరిమితికి లోబడి వినియోగిస్తేనే ప్రయోజనం. సోషల్ మీడియా దూరాన ఉన్న బంధువులను, మిత్రులను కలుపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంకేతికతను వాడుకొని వృద్ధిలోకి రావడాన్ని తప్పుపట్టలేము. కానీ సోషల్ మీడియా అతి వినియోగంతో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. దూరంగా ఉన్నవారితో సంబంధాలు నెరిపే ఆరాటంలో మన చుట్టూ ఉన్న సొంత మనుషులకు దూరం అవుతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం ప్రపంచం ముందున్న పెద్ద సవాలు. రమణకు నేను చెప్పి చూస్తానమ్మా అని ధైర్యం చెప్పాడు విక్రమ్. విక్రమ్ ఈ విషయం రమణతో ఎత్తగానే మాట మార్చి అసలు ఇది ఒక సమస్యేనా అన్నట్లుగా ప్రవర్తించాడు. చేసేదేమీ లేక విక్రమ్ ఊరకుండిపోయాడు. రమణ అత్తగారు వనజాక్షి అయితే రమణకు ఏదో గాలి సోకిందని భయపడసాగింది. మంచి భూతవైద్యుడు ఎవరున్నారా అని ఆరా తీస్తోంది. ఇంటికి వస్తే రమణ కనీసం పలకరించడం లేదని బంధువులంతా గుర్రుగా ఉన్నారు. సరళ బాబాయ్ కొడుకు వెంకట్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. 10 ఏళ్ల క్రితం వీరి పెళ్లిలో కలవడమే. మరలా ఇప్పుడు వచ్చాడు. బావగారితో సరదాగా మాట్లాడాలనుకున్నాడు. తీరా ఇంటికి వస్తే బావగారు లేరు. బావగారు రమణ ఇంట్లో లేరు కానీ ఆయన గారి నిర్వాకం తెలిసిపోయింది. రమణ జీవితాన్ని మలుపు తిప్పిన దురదృష్టకర సంఘటన. ఏవండి, ఈరోజు మనకి కొత్త పని మనిషి వచ్చింది. సరళ మాటలను అతను పట్టించుకోలేదు. ఎవరో అమ్మాయి పొద్దుటి నుంచి ఆ పని ఈ పని చేస్తోంది. తాను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. మధ్యాహ్నం తాను ముఖ్యమైన జూమ్ మీటింగ్లో ఉన్నాడు. ఆ మీటింగ్కి తన మిత్రులకు, బంధువులకు, తెలిసిన వారికి లింక్స్ పంపించాడు. చాలామంది ఆన్లైన్లోనే వీక్షిస్తున్నారు. మీటింగ్ అవుతోంది. రమణ వంతు వచ్చింది. తాను ప్రసంగం మొదలెట్టాడు. ఇంతలో తన గదిలో ఏదో చప్పుడయింది. ఏంటా అని రమణ తల ఎత్తి చూస్తే పని మనిషి తన గదిలోకి వచ్చి ఏదో సర్దుతూ ఉంది. తాను మీటింగ్లో ఉన్నప్పుడు తన రూంలోకి ఎవ్వరూ రారు. కొత్తగా చేరిందిగా, తెలియనట్టుంది. తర్వాత గట్టిగా చెప్పాలి అనుకున్నాడు రమణ. హఠాత్తుగా విస్తుపోయే సంఘటన ఒకటి జరిగింది. స్క్రీన్పై లైవ్లో మాట్లాడుతూ ఉంటే వెనుక నుంచి వచ్చి తనని గట్టిగా కౌగిలించుకుంది. ముఖంపై ముద్దులు పెట్టసాగింది. రమణకు ఒక్కసారిగా మెదడు స్తంభించింది. మీటింగ్ నుంచి అర్ధాంతరంగా బయటికి వచ్చాడు. కోపంతో అరవగానే పని మనిషి వెళ్ళిపోయింది. ఇక అంతే. ఎప్పుడూ కనపడలేదు. అసలు ఆ పని మనిషి ఎవరు అని అడుగుదామని రూంలో నుంచి బయటికి వచ్చేలోపు తన గదిలోకి వచ్చింది సరళ. అయిపోయాయా సరసాలు? పని మనిషి పొద్దున్న వచ్చిందో లేదో మధ్యాహ్నానికి ఇంత దూరం తీసుకువచ్చారు. ఆ చేసేదేదో గుట్టుగాన్నా చేయలేదు. అందరికీ తెలిసిపోయింది. రుసరుసలాడింది. అప్పటినుంచి రమణ ఇంట్లో బయట తలెత్తుకోలేకపోతున్నాడు. వారం రోజులు ఆఫీస్కు సెలవు పెట్టి గదిలో నుంచి బయటికి రాలేదు. తన భార్య కూడా అపార్థం చేసుకుంది. ఇందులో తన ప్రమేయం లేదని ఎవరికి చెప్తాడు? ఎవరు నమ్ముతారు? ఆవేశంలో 4 మాటలు అంది కానీ తర్వాత నుంచి సరళ ప్రేమగా చూసుకుంటోంది. ఆ విషయమే ఎత్తలేదు. వారం అయిపోయాక రమణ ఆఫీసుకు వెళ్ళడం, మనుషుల్లో కలవడం చేస్తున్నాడు. కాకపోతే ఫోన్ పట్టుకుంటే ఒట్టు. ఒకరోజు రమణ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వెంకట్ ఇంటికి వచ్చాడు. అక్క, నేను చేసింది ఏమీ బాగోలేదు పశ్చాత్తాపడుతున్నట్టుగా అన్నాడు. ఇందులో నీ తప్పేం లేదు. నేను చేయమంటేనేగా చేశావు వెంకట్ను అనునయిస్తూ చెప్పింది సరళ. క్రితంసారి అక్క ఇంటికి వచ్చిన వెంకటు సరళ దిగులుగా ఉండటాన్ని చూసి గమనించాడు. విషయం అడిగి తెలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. ఈ విషయంలో తను ఎందుకు ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నదో చెప్పుకొచ్చింది. రమణ ఫోన్లో పూర్తిగా వేరే ప్రపంచంలో మునిగిపోయినా ఏదో తన కర్మ అని సరిపెట్టుకునేది. కానీ ఆయన బాసు విశ్వనాథన్ నుంచి ఫోన్ వచ్చింది. రమణ వ్యవహారం శృతిమించుతోందని, హెడ్ ఆఫీస్ వారు సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పాడు. ఉత్తర్వులు వెలువడ్డాక తాను చేయగలిగింది ఏమీ లేదని చెప్పాడు.
అంతేకాక ఇంకొక సంఘటన కూడా చెప్పుకొచ్చింది. ఆ మధ్య పిల్లల స్కూల్ బస్సు చెడిపోయి పేరెంట్స్ వచ్చి సాయంత్రం తమ పిల్లలను ఇంటికి తీసుకుపోవలసిందిగా స్కూల్ వారు చెప్పారు. రమణ ఆఫీసులో పర్మిషన్ తీసుకుని పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తానని చెప్పాడు. ఎప్పట్లాగే ఏదో వాట్సాప్ కాల్‌లో ఆదమర్చి పిల్లల విషయం కాస్త మర్చిపోయాడు. తండ్రి రమణ ఎంతకు రాకపోయేసరికి 8 ఏళ్ల బుజ్జి, 6 ఏళ్ల స్వీటీ తమ ఇల్లు దగ్గరే అని చెప్పి ఇంటికి బయలుదేరారు. దారి తప్పి రోడ్ల వెంబడి ఏడుస్తూ ఉంటే అదృష్టం కొద్దీ తెలిసిన వ్యక్తి ఇంట్లో దించిపోయాడు. ఆ క్షణం రమణ రోగం కుదర్చాలని సరళ గట్టిగా నిర్ణయించుకుంది. సరిగ్గా ఆ సమయానికి వెంకట్ రావడం, అతను ఒప్పుకోవడంతో నాటకానికి తెరలేచింది. ఇక అసలు విషయానికి వస్తే పని మనిషి వేషంలో వచ్చింది వెంకట్. అందరిలో రమణను ఇబ్బంది పెడితే ఇక సోషల్ మీడియాను వదిలేస్తాడని ఇద్దరూ కలిసి ఈ ఉపాయం పన్నారు. వెంకట్‌ని ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెళ్లిలో గుంపులో చూడటమే తప్ప ఎప్పుడూ కలిసింది లేదు. అందుకే వెంకట్ పని సులువయింది. అక్కకు సహాయం చేస్తున్నానన్న ఆనందంలో వెంకటు మరీ రెచ్చిపోయి నటించాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని రమణ బాస్ విశ్వనాథానికి చెప్పింది సరళ. అందుకే విశ్వనాథం రమణని ఒక్క మాట కూడా అనలేదు. ఆయన పరువు పోతే పోయింది కానీ ఆయన మాకు దక్కాడు. మా కాపురం చక్కబడింది అంటూ నిట్టూర్చింది సరళ. అవండి సోషల్ మీడియా కష్టాలు. ఇక కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్తారు కదూ. సతీష్ గొల్లపూడి గారికి కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు. అందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మరో మంచి కథతో